ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. తెలంగాణ భాషలో పప్పోలలు అంటారు. ఈ పప్పోలకు కావాల్సిన పదార్థాలు: పావు కిలో బెల్లము, పావు కిలో శనగపప్పు, ఇలాచి, సోంపు, నెయ్యి, చిటికెడు ఉప్పు, అర్ధ కిలో మైదాపిండి. ఈ పప్పుని ఫస్ట్ కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి వీటిని ఒక గ్లాసు సగం పప్పు అవుతుంది. ఈ ఒక గ్లాసు సగంతో నీళ్ళు కూడా అంతే మోతాదుతో నీళ్ళు పోసి స్టవ్ పైన కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు కూడా వేయాలి. నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెయ్యి వాటర్ పోసి పిండిని మెత్తగా నానుకోవాలి. తర్వాత శనగపప్పు మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అది వడకట్టుకోవాలి. సోంపు, ఇలాచి వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లము, శనగపప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోలేలకు పిండిని ఇలా వెడల్పుగా చేసుకొని పిండిలో ఇలా పప్పు ముద్దను పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. పూర్ణము బయటికి రాకుండా ఇలా ప్యాక్ చేసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు, ఈ సిల్వర్ కవర్ పైన అయినా ఇలా నెయ్యి వేసి ఇలా వెడల్పుగా ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఇలా ఒత్తుకున్న పోలేలని తీసి నెయ్యితో ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 సైడ్ల ఇలా కాల్చుకున్న తర్వాత తెలంగాణ స్టైల్ పప్పోలలు రెడీ.